అనంతపురం జిల్లా గుత్తి విరూపాక్షి ఫంక్షన్ హాల్లో శనివారం హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అగ్రో ఫారెస్ట్ 2024-25 ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా అగ్రో ఫారెస్ట్ పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ CEO నారాయణస్వామి మాట్లాడుతూ అగ్రో ఫారెస్ట్ ప్రోగ్రాం 2024లో మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం కావడంతో రైతులతో అగ్రో ఫారెస్ట్ పైన పలు సూచనలు సలహాలను తెలిపామన్నారు. అనంతరం ప్రాజెక్టు అమలు, కార్బన్ క్రెడిట్స్, పర్యావరణ ఒప్పందాలు, విస్తీర్ణ ప్రయోజనాలు, శిక్షణల గురించి తెలుసుకోవడానికి కార్యక్రమం నిర్వహించామన్నారు. గ్రామాలలో కార్పొరేట్ మద్దతు లభించడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేశారు. చాలామంది రైతులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు చేయాలని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అనంతరం హ్యాండ్స్ CEO నారాయణస్వామి డ్రిప్ ఇరిగేషన్ ప్రయోజనాల గురించి, పండ్ల మొక్కలను అడవి జంతువుల దాడుల నుంచి నివారించుకోవడానికి ఎలాంటి పద్ధతిని అనుసరించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ CEO నారాయణస్వామి, పీపుల్స్ నుండి పెంచల్ కుమార్, ఇఫ్కో నుండి మహబూబ్ వలీ, స్వీట్ డ్రీమ్స్ CEO, సేవ్ ట్రీస్ రీజనల్ మేనేజర్ మనోహర్, ప్రోగ్రామ్ మేనేజర్ పీరావలి, PCO శివ, హ్యాండ్స్ సేవా స్వచ్ఛంద సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు నారాయణ స్వామి, నేను హ్యాండ్స్ CEO. ఇక్కడ ఈరోజు ప్రధానంగా కార్యక్రమం ఏంటంటే అగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రాం పైన ఒక స్టేక్ హోల్డర్స్ కన్సల్టెన్సీ అనే ఒక మీటింగ్ చేస్తున్నాము. ఇందులో ప్రధానంగా మన గుంతకల్ నియోజకవర్గంలో 3 మండలాలు, గుత్తి, పామిడి, గుంటకల్, ఈ మండలాల్లో ఎక్కువగా ఇచ్చాము. అదే కాకుండా గార్లెన్ సింగనమణి మండలంలో కూడా కొంతమంది ఫార్మర్స్కి ఇచ్చాము. ఈ ఫార్మర్స్ తరఫున మొత్తంగా మేము ఈ సంవత్సరమే 3 లక్షల వరకు మొక్కలు నాటాము అగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రాం కింద. దీంట్లో దాదాపుగా 450 మంది రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ కలిసి ఒక 1250 ఎకరాల్లో ఈ మొక్కలు అనేది నాటారు. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇది అగ్రో ఫారెస్ట్రీ ప్రోగ్రాం. అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటంటే ప్రధానంగా పండ్ల తోటలతో ప్రధాన భూమిలో నాటుకుంటే అడవి మొక్కలు, ఎర్రచందనము, మహాగని లాంటివి బార్డర్ చుట్టూ వేసుకోవడం వల్ల అడవి వాతావరణము వ్యవసాయ భూమిలోకి వస్తుంది కాబట్టి మనకు వేడి తగ్గిస్తుంది. అదేవిధంగా గాలిని కూడా తీవ్రత తగ్గించేసి కాయలు అట్లా రాలకోకుండా చూస్తుంది. మరి ముఖ్యంగా భూమి సారవంతమవుతుంది. చీకతాకు చిలకలన్నీ కూడా పైన ఎత్తు చెట్ల మీద గుడ్లు పెట్టడం వల్ల మనకు పంట తెగుళ్ళు, పురుగుల దాడి ఇదంతా కూడా తగ్గిపోతుంది. ఈ విధంగా అడవి వాతావరణం ఉండడం చేత మనకు మంచిగా అగ్రో ఫారెస్ట్రీ వస్తుంది. రైతులకి ఇదంతా కూడా సక్సెస్గా చేసుకున్నారు కాబట్టి ఈ సక్సెస్ ప్లాంటేషన్ని ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక 200 మంది రైతుల్ని ఇక్కడ ఆహ్వానించాము. అంటే ప్రతి కమిటీ నుంచి, విలేజ్ కమిటీ ఉంటుంది, కమిటీ నుంచి ఇద్దరు రైతులు వచ్చారు. ఈ ప్రోగ్రాం కింద మాట్లాడుకుంటాము. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నుంచి చెట్లు పెరగడానికి కావాల్సిన ప్లాంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ మనము కత్తెర్లు, వేపపిండి, వేప నూనె అన్నీ కూడా ఆర్గానిక్లోనే ఇస్తాం. మనము డ్రమ్స్ కూడా ఇస్తున్నాము, వేస్ట్ డీకంపోజరు, చాలా విషయాలు అంటే అన్నీ కూడా కెమికల్స్ లేకుండా బయోకెమికల్స్ ఇస్తాము. దీని ద్వారా వాళ్ళ చెట్లు పెంచుకొని ముందుకు జాగడానికి వీలవుతుంది. ఇది రైతులకి వీళ్ళు చెట్లు నాటేదే కాకుండా వాళ్ళ పంటలు కూడా పెట్టుకుంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల మన ఏరియాలో ముందు గ్రౌండ్నట్ పండేది, అట్లా కాకుండా కొంత హంద్రి నీళ్ళు వచ్చినాయి, భూగర్భ జలం బాగుంది కాబట్టి అగ్రో ఫారెస్ట్రీ కింద పెట్టినప్పుడు నిరంతర ఆదాయం వస్తుంది రైతుకి. అందుకోసరానికి ఈ దిశగా తీసుకపోతే రైతులు కొంత ఏరియా కూడా బాగుంటుంది. దీనివల్ల కొంత పంట రావడం వల్ల మనకు వలసలు కూడా ఉండవు. మంది కరువు ప్రదేశం కాబట్టి ఈ కరువు ప్రదేశంలో కొంత ఎడారీకరణ అరికట్టి, వలసలను అరికట్టి వ్యవసాయం రైతులకు, వ్యవసాయ కూలీలకు గ్రామంలో జీవనోపాధి కలిగించాలనేది ముఖ్య ఉద్దేశం.